Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Vocational Courses. Vocational Education Course Accounting and Taxation. Course code is 212. Second year Subject Accountancy 2. Paper 2. Paper code is 62. I am M. Narasimha Reddy, MCOM Gold Medal in Taxation. CGL in Vocational Accounting and Taxation. Government Junior College, Sirpur Kagaz Nagar, District Komarambim, Asifabad. Today we are going to discuss about company accounts to company ఖాతాలు 2. Learning objectives. First one is preparation of final accounts of companies. Second one is computation of gross profit and gross loss. Third one is computation of net profit and net loss. Fourth one is computation of surplus. అభ్యసనం చేయవలసిన విషయాలు. 1. కంపెనీ తరహా వ్యాపార సంస్థల యొక్క ముగింపు లెక్కల తయారీ. 1. వర్తక ఖాతాను తయారు చేసి తుది వ్యాపార ఫలితం, స్థూల లాభం లేదా స్థూల నష్టమును తెలుసుకొనుట. 2. లాభ నష్టాల ఖాతాను తయారు చేసి తుది వ్యాపార ఫలితం, నికర లాభం లేదా నికర నష్టమును తెలుసుకొనుట. 3. లాభ నష్టాల వినియోగిత ఖాతాను తయారు చేసి మిగులు ఆస్తి అప్పుల పట్టికకు మళ్లింపుట. తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ ఇలిస్ట్రేషన్ 1 పేజ్ నెంబర్ 195. విద్యార్థులు టెక్స్ట్ బుక్ నందు 195వ పేజీ నందు ఈ ఇలిస్ట్రేషన్ నెంబర్ 1 ఉండడం అనేది జరుగుతుంది. టెక్స్ట్ బుక్ నందు విద్యార్థులు చూడగలరు. 31 మార్చ్ 2012 సంవత్సరంతో అంతమయ్యే కాలానికి క్రాంతి లిమిటెడ్ కంపెనీ యొక్క వర్తకపు లాభ నష్టాల ఖాతా మరియు లాభ నష్టాల వినియోగిత ఖాతాను తయారు చేయుము. డెబిట్ వైపు రూపాయలు, క్రెడిట్ వైపు రూపాయలు. కొనుగోళ్ళు 75,000 డెబిట్ వైపున, జీతాలు 3,000, ప్లాంటు యంత్రాలు 40,000, వివిధ రుణగ్రస్తులు 22,500, వేతనాలు 5,000, అద్దె 1,800, రాని బాకీలు 250, సరుకు 1/4/2011న 10,500, ఆదాయపు పన్ను 12,000, డివిడెండ్లు 13,000, మధ్యకాలిక డివిడెండ్లు 8,000, బీమా ప్రీమియం 90 రూపాయలు. అదేవిధంగా విద్యార్థులు క్రెడిట్ వైపున చూడవలసి ఉంటుంది. అమ్మకాలు 1,35,000, స్వీకరించిన డిస్కౌంట్ 1,200, బదిలీ రుసుము 150, సాధారణ నిధి 5,000, 1/4/2011 నాటి లాభ నష్టాల ఖాతా 40,000, వాటా మూలధనం 1,00,000 రూపాయలు. 10,000 ఈక్విటీ వాటాల ఒక్కొక్కటి రూపాయలు 10 చొప్పున. అదేవిధంగా సర్దుబాట్లు. ఏ ప్లాంటు యంత్రాలపై 7.5% తరుగుదల లెక్కింపుము. బి సరుకు తేదీ 31 మార్చ్ 2012 రూపాయలు 18,000. సి రుణగ్రస్తులపై రాని బాకీల నిధి 2.5% ఏర్పాటు చేయాలి. డి చెల్లించవలసిన బీమా రూపాయలు 30,000. ఇవ్వబడినటువంటి సమాచారం అంకణాలో వర్తకపు ఖాతాకు సంబంధించిన డెబిట్ వైపున చూపవలసిన ప్రత్యక్ష ఖర్చులు, అదేవిధంగా క్రెడిట్ వైపున చూపించవలసినటువంటి ప్రత్యక్షమైనటువంటి ఆదాయాలకు సంబంధించిన సమాచారము, అదేవిధంగా లాభ నష్టాల ఖాతాలో చూపించవలసిన పరోక్ష ఖర్చులకు సంబంధించిన అంశములు, అదేవిధంగా లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ వైపు చూపించవలసిన పరోక్షమైనటువంటి ఆదాయాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని, అదేవిధంగా లాభ నష్టాల వినియోగిత ఖాతాలో చూపించవలసినటువంటి అంశములకు సంబంధించిన సమాచారాన్ని, అదేవిధంగా ఆస్తి అప్పుల పట్టికలో చూపించవలసినటువంటి సమాచారాన్ని
అంశాలను మనకు ఈ ప్రశ్నలో ఇవ్వడం అనేది జరిగింది. మనం చేయబోయే అటువంటి వర్తకపు ఖాతా మరియు లాభ నష్టాల ఖాతా మరియు లాభ నష్టాల వినియోగిత ఖాతాకు సంబంధించినటువంటి అంశములను మనము ఇచ్చినటువంటి సమాచారం నుంచి సేకరించి వర్తకపు ఖాతాను, అదేవిధంగా లాభ నష్టాల ఖాతాను మరియు లాభ నష్టాల వినియోగిత ఖాతాను తయారు చేయవలసి ఉంటుంది. ఆస్తి అప్పుల పట్టిక అనేది ఈ చాప్టర్ 7 నందు చేయడం అనేది జరగదు. కేవలం మనము వర్తకపు లాభ నష్టాల ఖాతాను మరియు లాభ నష్టాల వినియోగిత ఖాతాను తయారు చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అంకణాలో ఇచ్చిన సమాచారాన్ని మరియు అదనపు సమాచారంతో జత చేయుచు మనం వర్తకపు ఖాతాను, లాభ నష్టాల ఖాతాను మరియు లాభ నష్టాల వినియోగిత ఖాతాను తయారు చేయవలసి ఉంటుంది. ఇచ్చినటువంటి అంకణాను గనక గమనించినట్టయితే వర్తకపు ఖాతాకు సంబంధించిన అంశములను మనం ముందుగా గుర్తించవలసి ఉంటుంది. ఎందుకనగా వర్తకపు ఖాతాను మనము తయారు చేయడం అనేది మొదటగా వర్తకపు ఖాతాను తయారు చేస్తాము కాబట్టి మొదటగా మనము వర్తకపు ఖాతాకు సంబంధించినటువంటి ప్రత్యక్ష ఖర్చులను మరియు ప్రత్యక్షమైనటువంటి ఆదాయాలను మనము పరిశీలించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఇంకా ప్రత్యక్షమైనటువంటి అన్ని రకములైనటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులు మనకు డెబిట్ వైపున కనిపించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రత్యక్షమైనటువంటి ఆదాయాలకు మరియు అమ్మకాలకు సంబంధించినటువంటి సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారం మన క్రెడిట్ వైపున కనిపించడం అనేది జరుగుతుంది. ఇక డెబిట్ వైపున విద్యార్థులు పింక్ కలర్లో ఉన్నటువంటి అంశాలను మీరు పరిశీలించండి. ఒకటి కొనుగోళ్ళు 75,000, వేతనాలు 5,000, సరుకు 1/4/2011 10,500. అంటే ఈ 3 అంశములు కూడా వర్తకపు ఖాతాకు సంబంధించి డెబిట్ వైపున నమోదు చేయవలసినటువంటి అంశములు. అదేవిధంగా క్రెడిట్ వైపున అమ్మకాలు 1,35,000 క్రెడిట్ వైపున మనము తీసుకోవాల్సినటువంటి అంశం. అదేవిధంగా సర్దుబాటులో ఇచ్చినటువంటి ముగింపు సరుకు ఏదైతే ఉందో ఆ ముగింపు సరుకును కూడా మనము పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది. సరుకు తేదీ 31 మార్చి 2012 రూపాయలు 18,000 మనము వర్తకపు ఖాతాలో క్రెడిట్ వైపున నమోదు చేయవలసి ఉంటుంది. సమాధానం 31 మార్చి 2012 సంవత్సరంతో అంతమయ్యే కాలానికి క్రాంతి లిమిటెడ్ కంపెనీ యొక్క వర్తకపు లాభ నష్టాల ఖాతా 2 ప్రారంభపు సరుకు 10,500, 2 కొనుగోళ్ళు 75,000, 2 వేతనాలు 5,000, 2 స్థూల లాభం 62,500, బై అమ్మకాలు 1,35,000, బై ముగింపు సరుకు 18,000 సర్దుబాటులో ఇచ్చినది. డెబిట్ వైపు మరియు క్రెడిట్ వైపు టోటల్ చేసి ఖాతాను నిల్వ తేల్చగా క్రెడిట్ వైపు మొత్తాలు 1,53,000 ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా డెబిట్ వైపు మొత్తాలు తక్కువగా ఉండడం అనేది జరిగింది కాబట్టి 2 స్థూల లాభం అని తేల్చిన నిల్వ 62,500 రావడం అనేది జరిగింది. ఆ వచ్చినటువంటి స్థూల లాభాన్ని మనం లాభ నష్టాల ఖాతాకు మళ్లిస్తూ బై స్థూల లాభం 62,500 అని క్రెడిట్ వైపున లాభ నష్టాల ఖాతాలో వ్రాయడం అనేది జరిగింది. అదేవిధంగా లాభ నష్టాల ఖాతా విషయానికి వచ్చినట్టయితే 2 జీతాలు 3,000, 2 అద్దె 1,800, 2 ఆదాయపు పన్ను 12,000, 2 బీమా 90,000 ప్లస్ చెల్లించవలసినది 30 రూపాయలు సర్దుబాటులో ఇచ్చినది కలపబడేను 120 2 ప్లాంటు యంత్రాలపై తరుగుదల 3,000 ప్లాంటు యంత్రాలపై 7.5% చొప్పున తరుగుదల ఏర్పాటు చేయడం అని జరగడం సర్దుబాటులో ఇవ్వడం అనేది జరిగింది. సర్దుబాటులో ఇచ్చినటువంటి అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా రాని బాకీల కోసం ఏర్పాటు చేయమని కూడా 2.5% ఏర్పాటు చేయమని ఇవ్వడం అనేది జరిగింది. దానిని కూడా మనం సర్దుబాటు మొత్తాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటూ రాని బాకీల కోసం ఏర్పాటునకు 523 కనుగొనగా వచ్చినటువంటి మొత్తానికి 250 రూపాయలను కలిపి మనము డెబిట్ వరుసలో 813 రూపాయలు రాయవలసి ఉంటుంది. అదేవిధంగా మొత్తం లాభ నష్టాల ఖాతాలో తీసుకునబడేటువంటి డెబిట్ సైడ్ అంశములు అదేవిధంగా క్రెడిట్ సైడ్ అంశములు తీసుకున్న తదుపరి మనం వర్తకపు ఖాతాను ఏ విధంగానైతే నిల్వ తేల్చడం అనేది జరిగిందో అదేవిధంగా మనము లాభ నష్టాల ఖాతాను కూడా నిల్వ తేల్చవలసినటువంటి అవసరం అనేది
ఉంటుంది. ఇక 62,500 12,1200 ప్లస్ 150ని కలపగా 63,850 రూపాయలు రావడం అనేది జరిగింది. అంటే మనకు నికర లాభం అనేది తేల్చిన నిల్వ డెబిట్ సైడ్ కనిపిస్తుంది అంటే దాని అర్థం క్రెడిట్ సైడ్ పరోక్షమైనటువంటి ఆదాయాలు ఎక్కువగా ఉండడం, అదేవిధంగా డెబిట్ వైపున పరోక్ష ఖర్చులు అనేది తక్కువగా ఉండడం అనేది దాని అర్థం. ఇక్కడ తేల్చిన నిల్వ 43,117 రూపాయలు. విద్యార్థులు ఒక క్రమ పద్ధతి ప్రకారం కనుక వర్తకపు లాభ నష్టాల ఖాతాను అదేవిధంగా లాభ నష్టాల వినియోగిత ఖాతాను కనుక తయారు చేసినట్టయితే మనము సమాధానాన్ని సులువుగా పొందుటకు అవకాశం అనేది కలదు. ఇక స్థూల లాభాన్ని లేదా నష్టాన్ని, నికర లాభాన్ని లేదా నికర నష్టాన్ని కనుగొనుటకు మనం ముందుగా వర్తకపు ఖాతాను తయారు చేయవలసి ఉంటుంది. వర్తకపు ఖాతాలో వచ్చినటువంటి స్థూల లాభాన్ని లేదా నష్టాన్ని నికర లాభ నష్టాల ఖాతాకు మళ్లించడం ద్వారా మనము ముగింపు లెక్కలను తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇక విద్యార్థులు అవలంబించవలసినటువంటి విధానం, ముందుగా విద్యార్థులు డెబిట్ మరియు క్రెడిట్ వరుసలతో కూడిన ఖాతాను మనము తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెబిట్ అని, రైట్ హ్యాండ్ సైడ్ క్రెడిట్ అని మనం రాయవలసి ఉంటుంది. అదేవిధంగా వివరాలు రూపాయలు ఖాతాను తయారు చేసుకున్న తదుపరి మనము వర్తకపు లాభ నష్టాల ఖాతా ఏ కంపెనీ యొక్క లేదా ఏ వ్యాపార సంస్థ యొక్క వర్తకపు లాభ నష్టాల ఖాతాను తయారు చేస్తున్నాము, అదేవిధంగా ఏ గణక సంవత్సరానికి మరియు ఏ తేదీనకు చేస్తున్నామనేటువంటి విషయాన్ని మనము మీద సమాచారాన్ని వ్రాయవలసి ఉంటుంది. ఇక్కడ ఈ ప్రశ్న విషయానికి వచ్చినట్టయితే మనం హెడ్డింగ్ ఈ విధంగా రాసుకోవాల్సి ఉంటుంది. కంపెనీకి సంబంధించిన సమాచారం, వర్తకపు లాభ నష్టాల ఖాతాకు సంబంధించిన సమాచారం, అదేవిధంగా గణక సంవత్సరం తేదీ మరియు నెలతో మనము హెడ్డింగ్ రాయవలసి ఉంటుంది. 31 మార్చ్ 2012 సంవత్సరంతో అంతమయ్యే కాలానికి క్రాంతి లిమిటెడ్ కంపెనీ యొక్క వర్తకపు లాభ నష్టాల ఖాతా, అంటే మనం క్రాంతి లిమిటెడ్ యొక్క వర్తకపు లాభ నష్టాల ఖాతాను 31 మార్చి 2012 సంవత్సరంతో అంతమయ్యే సంవత్సరానికి తయారు చేయడం అనేది జరుగుతుంది. తదుపరి ఇచ్చినటువంటి అంకణా సమాచారంలో మనము డెబిట్ వైపు ఉన్నటువంటి సమాచారాన్ని కనుక గమనించినట్టయితే వర్తకపు ఖాతా అనేది ప్రారంభపు సరుకుతో ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. విద్యార్థులు ముందుగా డెబిట్ వైపు అంశములు పూర్తి చేసిన తదుపరి క్రెడిట్ వైపునకు వెళ్ళవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. ముందుగా 2 ప్రారంభపు సరుకు 10,500, 2 కొనుగోళ్లు 75,000, 2 వేతనాలు 5,000. ఈ 3 అంశములు మరే ఇతర అంశములైన వర్తకపు ఖాతా డెబిట్ వైపున వచ్చే అంశములు ఏమైనా ఉంటే ఆ సర్దుబాటులో కనుక ఏమైనా సమాచారం ఇచ్చినా సర్దుబాటు సమాచారాన్ని కూడా మనము పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. తదుపరి విద్యార్థులు క్రెడిట్ వైపున బై అమ్మకాలు 1,35,000, అదేవిధంగా బై ముగింపు సరుకు 18,000, సర్దుబాట్లలో ఇచ్చినటువంటి అంశాన్ని 18,000 రూపాయలు మనము తీసుకోవడం అనేది జరిగింది. మరే ఇతర క్రెడిట్ వైపున వచ్చేటువంటి అంశాలు కనుక ఉన్నట్టయితే మనం ఆ క్రెడిట్ వైపు ఉన్నటువంటి అంశాలను తీసుకోవాల్సి ఉంటుంది. అంటే విద్యార్థులు మొదటగా డెబిట్ వైపున వచ్చే అంశాలను తీసుకున్న తదుపరి క్రెడిట్ వైపున వచ్చే అంశాలను తీసుకోవాల్సి ఉంటుంది. తదుపరి విద్యార్థులు డెబిట్ వైపు అంశములు క్రెడిట్ వైపు అంశాలు తీసుకున్న తదుపరి ఖాతాను నిల్వ తీల్చవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఎప్పుడైనా ఎడమవైపు భాగాన్ని మనం కుడి భాగంగా, అదేవిధంగా కుడి చేతి వైపు భాగాన్ని మనం క్రెడిట్గా చూపించడం అనేది జరుగుతుంది. ఎడమ చేతి భాగం టోటల్ని, క్రెడిట్ వైపు భాగాన్ని మరియు డెబిట్ వైపు భాగాన్ని మనము కూడి చూసినట్టయితే ఏ వైపునైతే ఎక్కువ మొత్తం వస్తుందో ఆ ఎక్కువ మొత్తం వచ్చినటువంటి మొత్తాన్ని ఆపోజిట్ కాలంలో రాయవలసి ఉంటుంది. ఇక ఈ ప్రశ్న విషయానికి వచ్చినట్టయితే 1,35,000 ప్లస్ 18,000 1,53,000 రావడం అనేది జరిగింది క్రెడిట్ సైడ్. ఆ క్రెడిట్ సైడ్ వచ్చినటువంటి మొత్తాన్ని మనము ఆపోజిట్ సైడ్ అయినటువంటి డెబిట్ సైడ్న రాయవలసి ఉంటుంది. అదేవిధంగా 1,53,000 క్రెడిట్ వైపున మొత్తాన్ని తక్కువగా ఉన్న డెబిట్ వైపు మొత్తాన
ఎదురుగా రాశాము. 1,53,000 1,53,000 రాయగా మనకు డెబిట్ వైపున టోటల్ని కనుక గమనించినట్టయితే 10,500, 75,000 ప్లస్ 5,000 90,500 రూపాయలు అనేది రావడం అనేది జరిగింది. ఆ 90,500 రూపాయలను 1,53,000 రూపాయలకి వెళ్ళి తీసివేయగా 62,500 అనేది మనకు స్థూల లాభం. ఈ వచ్చినటువంటి స్థూల లాభాన్ని మనము లాభ నష్టాల ఖాతాకు మళ్లించవలసి ఉంటుంది. తదుపరి విద్యార్థులు ఈ విధంగా బై స్థూల లాభం అని క్రెడిట్ వైపున మనము లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ వైపున 62,500 రాయవలసి ఉంటుంది. అదేవిధంగా వర్తక ఖాతాను తయారు చేసి స్థూల లాభాన్ని కనుగొనడం జరిగింది. ఆ స్థూల లాభాన్ని లాభ నష్టాల ఖాతాకు కూడా మనము క్రెడిట్ వైపున మళ్లించడం అనేది జరిగింది. ఇక లాభ నష్టాల ఖాతా విషయానికి వచ్చినట్టయితే అన్ని రకాల పరోక్షమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో పరోక్ష ఖర్చులన్నీ కూడా మనకు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున తీసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పరోక్షమైనటువంటి ఆదాయాలన్నింటినీ కూడా మనము లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ వైపున చూపించవలసి ఉంటుంది. ఇక పరోక్ష ఖర్చుల విషయానికి వచ్చినట్టయితే డెబిట్ సైడ్ తీసుకోవాల్సినటువంటి అంశాలు ఇచ్చినటువంటి అంకణాన్ని కనుక మనం గమనించినట్టయితే ఇక్కడ జీతాలు అనేది పరోక్షమైన ఖర్చు, మనము లాభ నష్టాల ఖాతాలో తీసుకోవాల్సినటువంటి అంశం. ప్లాంటు యంత్రాలు అనేది ఆస్తి అప్పుల పట్టికకు సంబంధించిన అంశం. కానీ సర్దుబాట్లలో ఇచ్చిన ప్లాంటు యంత్రాలపై తరుగుదల ఏదైతే ఉందో ఆ తరుగుదలను మనము రాబడి నష్టంగా భావిస్తాం కాబట్టి లాభ నష్టాల ఖాతాలో తీసుకోవాల్సి ఉంటుంది మొదటిసారి. అదేవిధంగా రెండవసారి ప్లాంటు యంత్రాల నుండి తరుగుదలను తీసివేస్తూ ఆస్తి అప్పుల పట్టికలో చూపించవలసి ఉంటుంది. వివిధ రుణగ్రస్తులు 22,500, ఇది కూడా ఆస్తి అప్పుల పట్టికకు సంబంధించిన అంశం. రుణగ్రస్తుల మీద కనుక రాని బాకీల నిధిని ఏర్పాటు చేయమని సర్దుబాటులో ఇచ్చిన కారణం చేత మనం సర్దుబాటు ఇచ్చినటువంటి నిధిని ఏర్పాటు చేస్తూ లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా అద్దె 1,800 పరోక్షమైనటువంటి ఖర్చు లాభ నష్టాల ఖాతాలో తీసుకొనవలసి ఉంటుంది. రాని బాకీలు కూడా మనకు నష్టం కావున లాభ నష్టాల ఖాతాలో తీసుకోవాల్సి ఉంటుంది. ఆదాయ పన్ను కూడా పరోక్షమైనటువంటి ఖర్చు కావున మనం లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా డివిడెండ్లు మరియు మధ్యకాలిక డివిడెండ్లు అనేది లాభ నష్టాల వినియోగిత ఖాతాకు సంబంధించినటువంటి అంశం. బీమా ప్రీమియం 90 రూపాయలు కూడా మనకు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపు తీసుకోవాల్సినటువంటి అంశం. క్రెడిట్ వైపున స్వీకరించిన డిస్కౌంట్ పరోక్షమైనటువంటి ఆదాయం కావున క్రెడిట్ వైపున తీసుకోవాలి. బదిలీ రుసుము కూడా 150 రూపాయలు పరోక్షమైనటువంటి ఆదాయం కావున లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సాధారణ నిధి 5,000 1/4/2011 లాభ నష్టాల ఖాతా మరియు వాటా మూలధనం, ఇది వాటా మూలధనం ఇది ఆస్తి అప్పుల పట్టికి సంబంధించినటువంటి అంశం. అదేవిధంగా సాధారణ నిధి 1/4/2011 లాభ నష్టాల ఖాతా 40,000 అనేది మనకు లాభ నష్టాల వినియోగిత ఖాతాకు సంబంధించినటువంటి అంశం. అదేవిధంగా లాభ నష్టాల ఖాతాలో ఇచ్చినటువంటి సమాచారం డెబిట్ వైపున కనుక మనం గమనించినట్టయితే డెబిట్ వైపున 2 జీతాలు 3,000, 2 అద్దె 1,800, 2 ఆదాయ పన్ను 12,000, 2 బీమా 90,000 ప్లస్ చెల్లించవలసినది సర్దుబాట్లలో ఇచ్చినది 30 రూపాయలు, కలపగా వచ్చిన మొత్తం 120 రూపాయలు, 2 ప్లాంటు యంత్రాలపై తరుగుదల 7.5% చొప్పున 3,000 రూపాయలు, 2 రాని బాకీల కోసం ఏర్పాటు 563 ప్లస్ రాని బాకీలు 250 రూపాయలు, 813 రూపాయలు డెబిట్ వైపున మనకు అంశాలు రావడం అనేది జరిగింది. అదేవిధంగా క్రెడిట్ వైపున బై స్థూల లాభాన్ని వర్తక ఖాతా నుండి మళ్లించడం జరిగింది. బై డిస్కౌంట్ పరోక్షమైనటువంటి ఆదాయం 1,200 క్రెడిట్ వైపున తీసుకోవాలి. బై బదిలీ రుసుము 150 రూపాయలు క్రెడిట్ సైడ్ పరోక్షమైనటువంటి ఖర్చు కాబట్టి తీసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా ఖాతాను నిల్వ తేల్చవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ డెబిట్ వైపు మరియు క్రెడిట్ వైపు మొత్తాలను పరిశీలించగా 63,850 రూపాయలు 62,500 ప్లస్ 1,200 ప్లస్ 150 రూపాయలు ఏదైతే ఉందో ఆ మొత్తాలను కలపగా 63,850 రూపాయలు క్రెడిట్ వైపు మొత్తం ఎక్కువగా ఉంది కావున మనం దానిని అదే మొత్తాన్ని మనం డెబిట్ వైపున రాయవలసి ఉంటుంది. ఇక 63,850 రూపాయలు క్రెడిట్ వైపున వచ్చినటువంటి మొత్తాన్ని డెబిట్ వైపున ఉన్నటువంటి కాలంలో 63,850 రూపాయలు రాసిన తదుపరి మనము
డెబిట్ వైపున ఉన్నటువంటి ఖర్చు మొత్తాలను కూడి 63,850 రూపాయల నుండి తీసివేయగా వచ్చినటువంటి మొత్తమే మనకు స్థూల నికర లాభం. ఇక్కడ గమనించినట్టయితే 63,850 రూపాయల నుండి 3,000 ప్లస్ 1,800 ప్లస్ 1,200 12,000 ప్లస్ 120 ప్లస్ 3,000 ప్లస్ 813 రూపాయలను కూడగా 43,117 20,733 రూపాయలు రావడం అనేది జరుగుతుంది. ఆ 20,733 రూపాయలను మనం 63,850 రూపాయల నుండి తీసివేయగా 43,117 రూపాయలు రావడం అనేది జరుగుతుంది. వచ్చినటువంటి మొత్తం అది నికర లాభం. ఆ నికర లాభాన్ని మనము లాభ నష్టాల వినియోగిత ఖాతాకు మళ్లించడం ద్వారా మనకు వర్తకపు ఖాతా మరియు అదేవిధంగా లాభ నష్టాల ఖాతా ముగిసిపోవడం అనేది జరుగుతుంది. ఆ తదుపరి లాభ నష్టాల వినియోగిత ఖాతాను తయారు చేయవలసి ఉంటుంది. లాభ నష్టాల వినియోగిత ఖాతా వివరాలు రూపాయలు డెబిట్ మరియు క్రెడిట్. ఇక లాభ నష్టాల వినియోగిత ఖాతాలో సాధారణ నిధి 5,000, టు డివిడెండ్లు 13,000, టు మధ్యకాలిక డివిడెండ్లు 8,000, టు మిగులు 57,117, క్రెడిట్ వైపు బై నికర లాభం గత సంవత్సరానికి సంబంధించిన 40,000, అదేవిధంగా బై నికర లాభం తెచ్చిన నిల్వ మనం ఇంతకుముందు లాభ నష్టాల ఖాతాను తయారు చేయడం ద్వారా కనుక్కున్నటువంటి మొత్తం 43,117. ఆ రెండింటి మొత్తాలను కూడగా 83,117 రూపాయలు రావడం అనేది జరిగింది. ఈ 83,117 రూపాయల మొత్తం క్రెడిట్ వైపు మొత్తం ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఖాతాను నిల్వదీల్చేటువంటి సందర్భంలో డెబిట్ వైపు మొత్తాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ డెబిట్ కాలంలో మనం డెబిట్ వైపున 83,117 రూపాయలు రాయవలసి ఉంటుంది. అదేవిధంగా 83,117 రూపాయల నుండి 5,000 ప్లస్ 13,000 ప్లస్ 8,000 రూపాయలను తీసివేయగా వచ్చినటువంటి మొత్తం 57,117 రూపాయలే మనకు మిగులుగా మనము కనుగొనడం అనేది జరిగింది. ఈ విధంగా వచ్చినటువంటి మిగులు ఏదైతే ఉందో లాభ నష్టాల వినియోగిత ఖాతాను తయారు చేయడం ద్వారా వచ్చినటువంటి మిగులు మొత్తాన్ని మనము ఆస్తి అప్పుల పట్టికకు మళ్లించవలసి ఉంటుంది. ఇంకా వర్కింగ్ నోట్స్ లేదా చిత్తు పని 1వది. ఏ ప్లాంటు యంత్రాలపై 7.5% తరుగుదల లెక్కించమని సర్దుబాటులో ఇచ్చినందున 2 సందర్భములలో పరిగణలోకి తీసుకొనవలసి ఉంటుంది. ప్లాంటు యంత్రాలు పై తరుగుదల లెక్కింపు = 40,000 ఇంటూ 7.5/100 3,000. మనము సర్దుబాట్లలో ఇచ్చిన అంశం కావున మనము 2 సందర్భాలలో తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. సందర్భం 1 లెక్కించిన ప్లాంటు యంత్రాలపై తరుగుదల ₹3,000ను మొదటిసారి లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున 2 ప్లాంటు యంత్రాలపై తరుగుదల అని వ్రాయవలసి ఉంటుంది. సందర్భం 2 లెక్కించిన ప్లాంటు యంత్రాలపై తరుగుదల ₹3,000ను రెండవసారి ఆస్తి అప్పుల పట్టికలో ఆస్తుల వైపున ప్లాంటు యంత్రాల విలువ నుండి తీసివేయవలసి ఉంటుంది. బి ముగింపు సరుకు తేదీ 31 మార్చి 2012 ₹18,000. ముగింపు సరుకు ₹18,000 సర్దుబాటులో ఇచ్చినందున 2 సందర్భముల్లో పరిగణలోకి తీసుకునవలసిన అవసరము ఉంటుంది. సందర్భం 1 మొదటి సందర్భంలో వర్తకపు ఖాతాలో క్రెడిట్ వైపున బై ముగింపు సరుకు అని వ్రాయవలసి ఉంటుంది. సందర్భం 2 రెండవ సందర్భంలో ఆస్తి అప్పుల పట్టికలో ప్రస్తుత ఆస్తుల శీర్షిక క్రింద వ్రాయవలసి ఉంటుంది. అదేవిధంగా సి రుణగ్రస్తులపై రాని బాకీల నిధి 2.5% ఏర్పాటు చేయాలి. రుణగ్రస్తులపై రాని బాకీల నిధి 2.5% ఏర్పాటు చేయవలసినదిగా ఇచ్చినందున 2 సందర్భములలో పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది. రుణగ్రస్తులపై రాని బాకీల నిధి లెక్కించుట రుణగ్రస్తులు =22,500 రుణగ్రస్తులపై రాని బాకీల నిధి 2.5% చొప్పున 22,500 ఇంటూ 2.5/100 563. మొదటి సందర్భంలో లెక్కించిన రుణగ్రస్తులపై రాని బాకీల నిధిని 2.5% చొప్పున ₹563లను మొదటిసారి లాభ నష్టాల ఖాతాలో
డెబిట్ వైపున టు రాని బాకీల నిధి కోసం ఏర్పాటు అని వ్రాయవలసి ఉంటుంది. సందర్భం 2 లెక్కించిన రుణగ్రస్తులపై రాని బాకీల నిధి 2.5% చొప్పున రూపాయలు 563లను రెండవసారి ఆస్తి అప్పుల పట్టికలో ఆస్తుల వైపున రుణగ్రస్తుల నుండి తీసివేయవలసి ఉంటుంది. ఇక డి చెల్లించవలసిన బీమా రూపాయలు 30. చెల్లించవలసిన బీమా రూపాయలు 30 సర్దుబాటులో ఇచ్చినందున 2 సందర్భములలో పరిగణలోకి తీసుకొనవలసి ఉంటుంది. సందర్భం 1 మొదటి సందర్భంలో లాభనష్టాల ఖాతాలో డెబిట్ వైపున చెల్లించిన బీమాకు లోపలి వరుసలో రూపాయలు 30లను కూడి వచ్చిన మొత్తం వెలుపలి వరుసలో రాయవలసి ఉంటుంది. సందర్భం 2 రెండవ సందర్భంలో ఆస్తి అప్పుల పట్టికలో ప్రస్తుత అప్పుల శీర్షిక క్రింద రూపాయలు 30 రాయవలసి ఉంటుంది. ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ ఇల్లుస్ట్రేషన్ 1 పేజ్ నెంబర్ 195. From the under mentioned trial balance of Kranti Limited, prepare trading and profit and loss account for the year ended 31st March 2012 at the date. Rupees debit side, rupees credit side. First come to the debit side. Debit side purchases 75,000 rupees, salaries 3,000, plant and machinery 40,000, sundry debtors 22,500, wages 5,000, rent 1,800, bad debts 250, stock 1/4/2011 10,500, income tax 12,000, dividend 13,000, interim dividend 8,000, insurance premium 90 rupees. Come to the credit side. Sales 1,35,000, discount received 1,200, transfer fee 150, general reserve 5,000, profit and loss as on 1/4/2011 40,000, share capital 1 lakh, 10,000 equity shares of amount 10 each. The following adjustments are necessary. A. Depreciate plant and machinery at 7.5%. B. Stock on 31st March 2012 amounted rupees 18,000. C. Bad debts reserve at 2.5% on debtors. D. 1/4 insurance premium is to be provided for. Answer. Trading and profit and loss account of Kranti Limited for the year ended 31st 3/2012. 2 opening stock 10,500 debit side, 2 purchases 75,000, 2 wages 5,000, credit side buy sales 1,35,000, buy closing stock 18,000. Balancing the account, both sides 1,50,000, 1,50,000, 2 gross profit 62,500. Transfer to the profit and loss account. By gross profit, credit side 62,500 transferred from the trading account. Debit side of the profit and loss account, 2 salaries 3,000, 2 rent 1,800, 2 income tax 12,000, 2 insurance 90 rupees plus outstanding 30 rupees, outer column 120, 2 depreciation on plant and machinery 3,000, 2 provision for doubtful debts 563, 2 bad debts 250, 2 net profit 43,117. Credit side, by gross profit 62,500, by discount 1,200, by transfer fees 150. Credit side total is 63,850. Debit side total is మీ విద్యార్థులు క్రెడిట్ వైపున వచ్చినటువంటి మొత్తం ఏదైతే ఉందో 63,850 రూపాయల నుండి మిగతా డెబిట్ వైపున రాయబడ్డటువంటి పరోక్ష ఖర్చుల ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ను తీసివేయగా 2 నెట్ ప్రాఫిట్ 43,117 రూపాయలు రావడం అనేది జరిగింది. నెట్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రిషియేషన్ అకౌంట్.
Next, preparation of profit and loss appreciation account. Profit and loss appreciation account, debit and credit side. Debit side, to general reserve 5,000, to dividends 13,000, to interim dividends 8,000, to surplus 57,117. Credit side, by balance brought down previous year profit and loss credit balance 40,000. By net profit balance brought down 43,117. Total is 83,117 both sides. Here surplus is 47,117 transferred to the balance sheet. Working notes. Number 1. A. Depreciate plant and machinery at 7.5% or 7.5%. Depreciate plant and machinery is given in the problem under adjustment. Hence, this is the twofold effect of adjusting. Entry will be calculation of depreciation at the rate 7.5% on plant and machinery. Depreciation is equal 40,000 multiply with 7.5 divided by 100 is equal to 3,000. First time, calculated depreciation will be shown on the debit side of the profit and loss account. Second time, it will be shown on the asset side of the balance sheet by way of rupees 3,000 deduct from the value of plant and machinery. Second working notes. B. Stock on 31st March 2012 amounted rupees 18,000. Closing stock is given in the problem under the adjustment. Hence, this is to fold effect of adjusting. Entry will be first time closing stock will be shown on the credit side of the trading account. Second time it will be shown on the asset side of the balance sheet under current assets heading. Working notes number 3. C. Bad debts reserve at 2.5% or 2.5% on debtors. Calculation of reserve for bad debts on debtors at 2.5%. Here sundry debtors is equal 22,500 multiply with 2.5 divided by 100 is equal 563. Reserve for bad debts on debtors at 2.5% is given in the problem under adjustment. Hence, this is the twofold effect of adjusting. Entry will be first time calculated reserve for bad debts will be shown on the debit side of the profit and loss account. Second time it will be shown on the asset side of the balance sheet by way of rupees 563 deduct from the value of debtors. Working notes number 4, last working note. D. 1 quarter's insurance premium is to be provided for. 1 quarter's insurance premium is to be provided for is given in the problem under adjustment. Hence, this is the twofold effect of adjusting. Entry will be first time 1 quarter's insurance premium is outstanding expense, so it will be shown on the debit side of the profit and loss account by way of addition to the insurance premium rupees 90 plus 30 is equal 120. Here full insurance premium is equal rupees 120 minus 90 rupees already paid is equal to 30 rupees is outstanding 1 quarter insurance premium. Second time it will be shown on the liability side of the balance sheet under current liabilities heading.